ఇప్పుడు మనం పరమాణువుల ఎలక్ట్రాన్ విన్యాసం వివరించడానికి 3 నియమాలు పాటించాలి అనే విషయం తెలుసుకుందాం. అందులో ఇప్పుడు మనము మొదటిది పౌలివర్జన నియమం గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము పౌలివర్జన నియమం గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు పౌలివర్జన నియమం అంటే ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఒకే పరమాణువుకు చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు అనేటువంటి విషయం ఇది పౌలివర్జన నియమము. ఒకే పరమాణువుకు చెందిన ఏ 2 ఎలక్ట్రాన్లకి 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు అనేది. సో దీన్ని ఇంకా క్లియర్గా వివరణగా మనం ఒకసారి చెక్ చేద్దాం. అలా మీరు చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు హైడ్రోజన్ దాన్ని మనం క్వాంటం సంఖ్యల రూపంలో రాద్దాం. ఇప్పుడు హైడ్రోజన్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే 1 అని రాసుకుందాం. హైడ్రోజన్ అని దీన్ని సింపుల్గా ఎట్లా రాసినా మనం ఇంతకుముందు గుర్తు తెచ్చుకోండి. 1s1 అని రాసిన. అయితే మరి ఇక్కడ క్వాంటం సంఖ్యల ఆధారంగా దీన్ని మనము ఒకసారి రాద్దాం. ఇక్కడ n ఈక్వల్స్ టు ఎంత అవుతుంది ఇక్కడ అంటే 1. అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఇది ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి n ఈక్వల్స్ టు 1. తర్వాత రెండవది మీరు గుర్తుంచుకోండి, ఇది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటే మనకు తెలుసు, దాన్ని ఎల్తోని సూచిస్తాం. మరి ఎల్ యొక్క విలువ ఎంత అయినప్పుడు ఎస్ అనేటువంటి ఆర్బిటాల్ ఉంటుంది అంటే ఎల్ యొక్క విలువ 0 అయినప్పుడు, చూసుకోండి ఒకసారి మీ బుక్లో, ఎల్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు అదే ఎస్ ఆర్బిటాల్ను సూచిస్తుంది. కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. 2 క్వాంటం సంఖ్య ఎల్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. మరి ఇక్కడ ఎమ్ 3వ క్వాంటం సంఖ్య మనకు తెలుసు, అయస్కాంత క్వాంటం సంఖ్య. మరి ఎమ్ యొక్క విలువ ఎంత అవుతుంది అంటే మనం ఎల్ యొక్క విలువ 0 అయినప్పుడు ఎమ్ యొక్క విలువలు 1 సూచిస్తుంది. కానీ అది ఏంటి అంటే ఎమ్ ఈక్వల్స్ టు కూడా 0 గుర్తుపెట్టుకోవాలి. ఎల్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఎమ్ యొక్క అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ కూడా 0 అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనకు 3వది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ 4వది. మరి 4వది మనకు స్పిన్ క్వాంటం సంఖ్య అని చెప్పుకున్నాం. ఈ 4వది స్పిన్ క్వాంటం సంఖ్య అంటే అందులో ఉన్నటువంటి ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ 2 ఎలక్ట్రాన్లు తీసుకున్నప్పుడు ఒకటేమో సవ్య దిశలో తిరుగుతుంది, ఒకటి అపసవ్య దిశలో తిరుగుతుంది. మనం ఇంతమంది చెప్పుకున్న ఒకటి ప్లస్ 1/2 అని, ఇంకోటి -1/2 కావచ్చు. లేదా ఇట్లా బాణం గుర్తులు కూడా మనం సూచించుకున్నాం, ఒకటి పైకి ఉంటే ఒకటి కిందికి అని. ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడు హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉన్నది కాబట్టి అది మనకి ఇక్కడ +1/2 తీసుకోవచ్చు, -1/2 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ +a తీసుకోవాలనే రూల్ అనేటువంటిది ఏమీ లేదు. అయితే ఇక్కడ మనకు పౌలివర్జన నియమం ఏం చెప్పింది ఇంతకుముందు, ఒక పరమాణువులో ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు అని. మరి ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 ఉన్నది. మరి 2 ఎలక్ట్రాన్లు ఉన్నటువంటి ఒక పరమాణువును మనం తీసుకుందాం. ఇక్కడ చూద్దాం, అది హీలియం తీసుకున్నట్లయితే హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. దాన్ని 1s2 అని రాస్తాం. ఈ విధంగా రాస్తాం మనం 1s2. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు చెప్పినట్టు పౌలివర్జన నియమం ప్రకారము ఏ విధంగా ఉందో రాద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్య, తర్వాత రెండవది అజిముతల్ లేదా కోణీయ ద్రవ్య క్వాంటం సంఖ్య, మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య, 4వది స్పిన్ క్వాంటం సంఖ్య. ఇప్పుడు మనం దేని గురించి రాస్తున్నాం? మనం ఇక్కడ పక్కకు చూడండి, హీలియం 1s2. ఇప్పుడు వీళ్ళలో మొదటి ఎలక్ట్రాను ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి మనం మాట్లాడుతాం. ఇందులో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇది ఎన్ యొక్క విలువ ఎంత అవుతుంది? 1. ఇది ఆర్బిటాల్ సూచిస్తున్నది కాబట్టి ఎల్ యొక్క విలువ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎల్ 0 అయినప్పుడు ఎం విలువ 0 అవుతుంది. ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటి సవ్య దిశలో తిరుగుతుంటుంది. ఇది మొదటి ఎలక్ట్రాన్ యొక్క అంటే హీలియంలో ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్లలో మొదటి ఎలక్ట్రాన్ల యొక్క 4 క్వాంటం సంఖ్యల విలువలు. అదేవిధంగా హీలియం తీసుకున్నాం. హీలియంలో
2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్లలో మనం మొదటి ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి ఎలక్ట్రాన్ యొక్క n విలువ అంటే ప్రధాన క్వాంటం సంఖ్యలో ఎంత ఉన్నది ఇక్కడ అంటే మొదటి కర్పరం కాబట్టి 1. L యొక్క విలువ 0 అయింది. ఎందుకు 0 అవుతున్నది? ఇక్కడ s ఆర్బిటాల్ ఉన్నది కాబట్టి s ఆర్బిటాల్ యొక్క L విలువ 0. L విలువ 0 అయినప్పుడు m విలువ కూడా 0 అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సినది ఏంటంటే ఇక్కడ స్పిన్ క్వాంటం సంఖ్యలో మనకు తెలుసు ఆల్రెడీ ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు ఒకటి సవ్య దిశలో ఇంకొకటి అపసవ్య దిశలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది మనము +1/2 అని తీసుకుందాం, -1/2 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ +1/2 తీసుకుందాం. ఇప్పుడు 2వ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడదాం. 2వ ఎలక్ట్రాను తీసుకున్నట్టయితే 2వ ఎలక్ట్రాన్ కూడా ఇందులోనే ఉన్నది కాబట్టి n యొక్క విలువ 1, L విలువ 0 అంటే s ఆర్బిటాలే. m యొక్క విలువ కూడా L విలువ 0 అయిందంటే m విలువ 0 అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇది +1/2 తీసుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా -1/2 తీసుకోవాలి. అంటే ఒకటి సవ్య దిశ ఇంకొకటి అపసవ్య దిశ. పౌలివర్త్ నియమం ఏం చెప్తున్నది? ఒక పరమాణువులో ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు. ఇక్కడ 3 క్వాంటం సంఖ్యలు సమానంగానే ఉన్నాయి విలువలు, కానీ 4వ క్వాంటం సంఖ్య వచ్చేసరికి ఒకటి ప్లస్ ఉంటుంది, ఇంకొకటి మైనస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది పౌలివర్జన నియమం. రెండవది ఆఫ్బో నియమము. ఈ ఆఫ్బో నియమము సింపుల్గా మనము చెప్పుకోవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్లను భర్తీ చేసేటువంటి క్రమంలో ఈ ఆఫ్బో నియమం చాలా ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఏ విధంగా అంటే మనకు ఇప్పుడు మరి ఎలక్ట్రాను పౌలివర్జన నియమం గురించి మాట్లాడుకున్నాం. పరమాణువులో ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానం కావు అనేటువంటి విషయం. ఇక్కడ ఆఫ్బో నియమము సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఏంది కదా అంటే ఎలక్ట్రాన్ అనేటువంటిది తక్కువ శక్తి స్థాయిలోకి తక్కువ శక్తి స్థాయి లేదా కర్పరంలోకి ప్రవేశిస్తుంది. ఎలక్ట్రాను మొట్టమొదలు ఎలక్ట్రాను ఏది చూసుకుంటుంది అంటే ఎలక్ట్రాన్ తక్కువ శక్తి గల స్థాయిలోకి ప్రవేశిస్తుంది. దేనికి తక్కువ శక్తి ఉన్నది అనేది మనం ఒకసారి ఇంతకుముందు చెప్పుకున్న మాదిరిగానే ఇప్పుడు ఒకసారి తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇట్లా ఇది n = 1, n = 2, n = 3. ఇప్పుడు మన దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఉన్నది. ఆ ఎలక్ట్రాన్ను ఎక్కడ భర్తీ చేయాలి? ఫస్ట్ ఇక్కడ భర్తీ చేద్దామా, ఇక్కడ చేద్దామా అంటే మనకి ఇక్కడ రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఆఫ్బో నియమం ప్రకారం మనం ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఈ మొదటి కర్పరంలోకి భర్తీ చేయాలి. ఎందుకు అంటే ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయిలోకి ప్రవేశిస్తుంది. ఎలక్ట్రాన్ మొదలు ఇందులోకే ప్రవేశిస్తుంది. ఈ కర్పరం నిండిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కర్పరంలోకి పోతుంది. ఇందులో ఎలక్ట్రాన్లు నిండిన తర్వాత ఇందులోకి పోతాయి. ఈ నిండిన తర్వాత ఇంకో కర్పరంలోకి. ఈ విధంగా ఎలక్ట్రాన్లను మనం భర్తీ చేస్తూ పోతూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ అందుకే అంటే ఈ కేంద్రకానికి దగ్గరగా ఉన్నది కాబట్టి దీని శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ దీంట్లో ప్రవేశిస్తుంది. అంటే ఇక్కడ ఇది ఏంది మనకు తెలుసు, ఎస్ ఆర్బిటాల్ ఎస్ కర్పరం గురించి తెలియజేస్తుంది. ఇందులో SP అనేటువంటిది ఉంటుంది. ఈ 3 దాంట్లో SPD అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు మనకు హైడ్రోజన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు హైడ్రోజన్ ఏం రాసినాం? 1s1 అనే రాసినాం. అంటే ఏంటి అంటే ఎస్ ఆర్బిటాల్ అనేటువంటిది ఫస్ట్ కర్పరంలో ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్కు చాలా తక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయిలోకే మొట్టమొదలు ప్రవేశిస్తుంది. కానీ దీన్ని మళ్ళీ మనము 2s1 అని హైడ్రోజన్ 2s1 అని రాయకూడదు. ఎందుకు అంటే ఆఫ్బో నియమం ప్రకారం ఎలక్ట్రాన్ తక్కువ శక్తి స్థాయిలోకే ప్రవేశిస్తుంది అని. ఇంకా దీన్ని మనము ఇంకా పెంచుతూ పోతూ ఉంటే ఇంకా మనకు n+L విలువలు అనేటువంటి వాటి గురించి కూడా మనకు వస్తుంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈ ఆర్బిటాల్ యొక్క శక్తులు సమానంగా రావడం జరుగుతుంటుంది. సమాన సంఖ్య n+L విలువ అనేటువంటిది సమాన సంఖ్యను కలిగి ఉంటుంది. అదేందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఇదైతే మీరు గుర్తుంచుకోవాలి. ఆఫ్బో నియమం ప్రకారం ఎలక్ట్రాన్ మొట్టమొదటిగా ప్రవేశించేది ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే తక్కువ శక్తి స్థాయిలోకి ఎలక్ట్రాన్ మొదట ప్రవేశిస్తుంది. ఇప్పుడు
ఎన్ ప్లస్ విలువ అంటే ఏందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఎన్ ప్లస్ ఎల్ విలువ అనేది ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్లు వివిధ ఆర్బిటాలలో ఉన్నప్పుడు ఈ ఎన్ ప్లస్ విలువలు ఏ విధంగా ఉంటాయి, మరి ఎలక్ట్రాన్ దేంట్లో ప్రవేశించాలి మరి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఒక క్రమం కూడా ఉన్నది మనకు. ఎలక్ట్రాన్లను భర్తీ చేయడానికి ఒక సింపులెస్ట్ ఎలక్ట్రాన్ల భర్తీ క్రమం ఆరోహణ క్రమం అనేటువంటిది ఒకసారి చాలా ఇంపార్టెంట్. ఇది ఎలక్ట్రాన్ విన్యాసం రాయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు చాలా అబ్జర్వ్ చేయండి. 1s ఫస్ట్ 1s, తర్వాత 2s, తర్వాత 2p, తర్వాత 3s, 3p, అక్కడికి అయిపోయింది. దీన్ని కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ 3p, తర్వాత 4s, 3d, 4p, 4p. చాలు, ఇక్కడి వరకు మనకు ముందర ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ మన 10th క్లాస్ వరకు ఇక్కడికి సరిపోతుంది. ఈ క్రమాన్ని మీరు గుర్తుంచుకోవాలి. 1s లెస్ దెన్ 2s లెస్ దెన్ 2p లెస్ దెన్ 3s లెస్ దెన్ 3p లెస్ దెన్ 4s లెస్ దెన్ 3d లెస్ దెన్ 4p లెస్ దెన్ 5s. అంటే ఏంటి అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ మొట్టమొదలు ప్రవేశించేది ఏ పరమాణువు తీసుకున్నా కానీ ఎలక్ట్రాన్ మొట్టమొదలు ప్రవేశించేది 1sలోకే ప్రవేశిస్తుంది. ఇక్కడ ఈ 1sలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల భర్తీ అనేటువంటిది నిండిన తర్వాత, అంటే ఎస్ ఆర్బిటాల్లో మనకు తెలుసు ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి అంటే 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, భర్తీ అవుతుంది. పి ఆర్బిటాల్లో ఎన్ని అవుతాయి 6, డి ఆర్బిటాల్లో ఎన్ని అవకాశం ఉన్నది 10, ఎఫ్ ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి 14 ఎలక్ట్రాన్లను మనం భర్తీ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు భర్తీ అవుతాయి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మరి ఎక్కడికి పోతాయి మిగతా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు 2sలోకి పోతాయి. 2s నిండిపోయింది. 2s నిండిపోయిన తర్వాత దేనిలోకి పోతాయి అంటే 2pలోకి పోతాయి. p కూడా నిండిపోయినాయి, ఎందుకంటే మనకు 116 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి 2p నిండిపోయింది. 2p నిండిన తర్వాత 3s పోతుంది. 3s నిండిన తర్వాత 3p పోతుంటుంది. 3p తర్వాత ఇక్కడ మీరు చూడండి నేను 4s రాయడం జరిగింది, 3d రాయకుండా 4s రాసిన. 4s తర్వాత 3d. అంటే ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంది కదా అంటే ఈ n ప్లస్ ఎల్ విలువ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది ఒకసారి మీరు క్లియర్గా దీన్ని గుర్తుంచుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ n ప్లస్ ఎల్ విలువ అనేటువంటి ఏ విధంగా ఉంటే ఒకసారి చెక్ చేస్తే n ప్లస్ ఎల్ విలువ. ఇప్పుడు మనము ఒక ఆర్బిటాల్ తీసుకుందాం. ఫస్ట్ ఇది కర్పూరం తీసుకుందాం 1s. దీని యొక్క n ప్లస్ ఎల్ విలువ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనకు తెలిసి ఇది మొదడు ప్రధాన క్వాంటం సంఖ్య గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది n యొక్క విలువ అంటే 1 అవుతుంది. ప్లస్ ఇది ఎస్ ఆర్బిటాల్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఎస్ ఆర్బిటాల్ అంటే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, అది ఎల్ విలువను సూచిస్తుంది. కాబట్టి ఎల్ విలువ ఎప్పుడైనప్పుడు ఎస్ అవుతుంది అంటే ఎల్ విలువ 0 అయినప్పుడు ఎస్ ఆర్బిటాల్ అవుతుంది. కాబట్టి ఎల్ విలువను మనం ఇక్కడ ఏం తీసుకుంటాం 0. కాబట్టి దీని యొక్క విలువ ఎంత అవుతుంది n ప్లస్ ఎల్ విలువ 1 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్ట్రాన్ ఫస్ట్ 1sలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక రకంగా ఇంకోటి తీసుకుందాం. సపోజ్ లెట్ us టేక్ 2p తీసుకుందాం. 2p తీసుకుంటే దీని n ప్లస్ ఎల్ విలువ ఎంత అవుతుంది? n అంటే ఎంత మనకు తెలుసు, ప్రధాన క్వాంటం సంఖ్య 2 ప్లస్ ఎల్ విలువకు pకి సంబంధం ఏమైనా ఉన్నదా అంటే ఎల్ యొక్క విలువ 1 అయినప్పుడు అది p ఆర్బిటాల గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ p బదులు మనం ఏం రాయాలి అంటే 1 అంటే ఇక్కడ ఎల్ బదులు మనం 1 రాసుకుంటే 1 అవుతుంది. 2 + 1 = ఎంత అవుతుంది 3 వచ్చింది. దీని యొక్క విలువ 3. అంటే ఇట్లా మనం వేసుకుంటూ పోతుంటే ఇప్పుడు మనం చేసినటువంటి క్రమం, రాసినటువంటి క్రమం ఏది 1s 2s తర్వాత 2p తర్వాత 3s, ఇట్లా ఈ క్రమం ప్రకారం ఎలక్ట్రాన్లు మనము భర్తీ చేస్తూ ఉంటుంటాం. ఇంకా అయితే మనకి ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంది కదా అంటే ఇంతకుముందు రాసిన క్రమంలో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 4s లెస్ దెన్ 3d లెస్ దెన్ 4p అని ఇట్లా రాసిన. నేను ఒకసారి చూసుకోండి మీరు 3p అని 3p లెస్ దెన్ 4s లెస్ దెన్ 3d లెస్ దెన్ 4p. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి
3 ఆర్బిటాలు మన కర్పూరం తర్వాత మధ్యలో 4 వచ్చింది. మరి ఎలక్ట్రాన్ దేనిలో ప్రవేశిస్తుంది? మరి 4sలోక 3Dలోక చెక్ చేద్దాం n+l విలువలు. ఇప్పుడు 4s ఆర్బిటాల్ ఒకసారి తీసుకుందాం. తర్వాత 3D ఆర్బిటాల్ తీసుకుందాం. ఇందులో 4s యొక్క n+ విలువ n+l విలువ ఏమవుతుందో చూద్దాం. n+l విలువ ఇక్కడ ఫస్ట్ మీకు తెలుసు, ఇది ప్రధాన క్వాంటం సంఖ్య. n విలువ 4 ప్లస్ ఎస్ l విలువ 0 అయితేనే అది s ఆర్బిటాల్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ మనం 0 అని రాస్తాం. దీని విలువ టోటల్గా ఎంత అవుతుంది అంటే 4. 4 + 0 = 4. మరి దీన్ని చెక్ చేద్దాం. 3Dని చెక్ చేద్దాం. 3Dలో n యొక్క విలువ ఎంత అవుతుంది? ఇక్కడ n యొక్క విలువ ఎంత ఉన్నది అంటే ఫస్ట్ ఇది 3 కాబట్టి 3 రాస్తాం. ప్లస్ డి యొక్క l యొక్క విలువ ఎంత అయితే d అవుతుంది? మనకు పట్టిక ఉన్నది చూసుకోవచ్చు. l యొక్క విలువ ఎంత అవుతే d అవుతుంది అంటే l యొక్క విలువ ఎంత అయితే d అవుతుంది అంటే l = 2 అయినప్పుడు అది d ఆర్బిటాల్ సూచిస్తుంది కాబట్టి మనం ఇక్కడ 2 రాస్తాం. ఎంత వచ్చింది? 3 + 2 = 5 వచ్చింది. ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉన్నది, ఏది ఎక్కువ ఉన్నది అంటే 4s తక్కువగా ఉన్నది. ఇది తక్కువగా ఉన్నది, తక్కువ విలువను కలిగి ఉన్నది. ఇది ఎక్కువ విలువను కలిగి ఉన్నది. కాబట్టి n+l యొక్క విలువ 4 తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ ఫస్ట్ 4sలోకే ప్రవేశిస్తుంది, తర్వాత 3Dలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆ క్రమము మీరు గుర్తుంచుకోండి ఒకసారి. 4s < 3D < 4p అని ఇట్లా మనము రాయడం జరిగింది ఈ విధంగా. తర్వాత ఇంకొకసారి కొన్ని సందర్భాలలో n+l విలువలు సమానం వస్తాయి. కొన్ని సందర్భాలలో n+l విలువ సమానంగా ఉంటుంది. ఆ సందర్భం ఎట్లా ఉంటుందో ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు, ఎలక్ట్రాన్ అనేటువంటిది మొదట 3pలోకి ప్రవేశిస్తుందా, 4sలోకి ప్రవేశిస్తుందా అనేటువంటి క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. దేనిలోకి ప్రవేశిస్తుంది అంటే మనం చెక్ చేద్దాం. దేని ఆధారంగా అంటే n+l విలువ ఆధారంగా మనం ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ n యొక్క విలువ ఇది ప్రధాన క్వాంటం సంఖ్యను సూచిస్తుంది కాబట్టి ఇది మనం n విలువను 3గా రాస్తుంటాం. ప్లస్ l విలువ ఎప్పుడైనప్పుడు pని సూచిస్తుంది అంటే l విలువ 1 అయినప్పుడు pని సూచిస్తుంది కాబట్టి 3ని 1 మనం 4 అని రాస్తాం. ఇది క్లియర్. నెక్స్ట్ 4s గురించి డిస్కస్ చేద్దాం. 4 n విలువ ఇక్కడ ఎంత ఉన్నది అంటే 4 ఉన్నది. 4 ప్లస్ l విలువ ఎంత అయినప్పుడు s ఆర్బిటాల్ని సూచిస్తుంది అంటే l విలువ 0 అయినప్పుడు s ఆర్బిటాల్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ 4 + 0 = 4. ఇప్పుడు చెప్పండి, n+l విలువ 2 సమానంగా వచ్చినాయి. 2 విలువలు సమానంగా ఉన్నాయి కాబట్టి మరి ఎలక్ట్రాన్ అనేటువంటిది ఎందులోకి ప్రవేశిస్తుంది? 3pలోక లేదా 4sలోకి ప్రవేశిస్తుందా? ఆబో నియమం ప్రకారం n+l విలువ చూడాలని చెప్పినాం కదా. చెప్పినప్పుడు మరి రెండింటి విలువలు సమానంగా వచ్చినాయి. సమానం వచ్చినప్పుడు మరి ఎలక్ట్రాన్ 3pలోకి పోతుందా, 4sలోకి పోతుందా అనేది ప్రశ్న ఇక్కడ. అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంది కదా అంటే ఎలక్ట్రాన్ 3pలోకే ప్రవేశిస్తుంది. ఎలక్ట్రాన్ 3pలోకే ప్రవేశిస్తుంది. 3p నిండిన తర్వాత అప్పుడు 4sలోకి ప్రవేశిస్తుంది. ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. ఎందుకు అంటే ఈ రెండింటితో మనం పోల్చుకున్నప్పుడు 3p తర్వాత 4sను మనం పోలిస్తే ఈ రెండిట్లలో n విలువ దేనికి తక్కువ ఉన్నది? ఈ రెండిట్లలో n విలువ దేనికి తక్కువ ఉన్నది మనం చెక్ చేసుకోవాలి. n విలువ ప్రధాన క్వాంటం సంఖ్య విలువ దేంట్లో తక్కువ ఉన్నది అంటే ప్రధాన క్వాంటం సంఖ్య ఈ 3pలోకే తక్కువ ఉన్నది కాబట్టి ఎలక్ట్రాన్ ఫస్ట్ 3pలో ఎంటర్ అయిన తర్వాత అప్పుడు నిండిన తర్వాత 4sలోకి పోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, n+l విలువ సమానం ఉన్నప్పుడు ఎట్లా అంటే n యొక్క విలువ తక్కువ ఏది ఉంటే దాంట్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. చివరిది 3వది హూండు నియమము.
హుండు నియమము ఏం చెప్తుంది అంటే సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్చే ఆక్రమించబడిన తర్వాత జతగూడడం ప్రారంభిస్తాయి అని మన బుక్ ప్రకారం ఉన్నది. సింపుల్గా చెప్పుకోవచ్చు ఏంటంటే సమశక్తి ఆర్బిటాళ్ళు నిండిన తర్వాత జతగూడడం ప్రారంభిస్తాయి, జతగూడడం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సమశక్తి ఆర్బిటాల్ అనేటువంటి పదం ఇక్కడ సమాన శక్తి గల ఆర్బిటాలను సమశక్తి ఆర్బిటాల్ అంటారు. ఇక్కడ రాస్తున్నాను సమశక్తి ఆర్బిటాళ్ళు అని చెప్తాం. ఈ వర్డ్ గుర్తుంచుకోవాలి. సమశక్తి ఆర్బిటాలు అంటే సమాన శక్తి గల ఆర్బిటాలను సమశక్తి ఆర్బిటాల్ అంటుంటాం. ఇక్కడ మనం డైరెక్ట్ రాసుకోవచ్చు. సమశక్తి ఆర్బిటాళ్ళు ఎలక్ట్రాన్లు అయితే ఒక్కొక్కటి నిండిన తర్వాత జతగూడడం జరుగుతుంది. సింపుల్. దీన్ని ఈ విధంగా ప్రొలాంగ్గా చెప్పుకోవచ్చు అంటే సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్ళు. ఈ మొత్తం పదం బదులు మనం సమశక్తి ఆర్బిటాళ్ళు అని రాసుకోవచ్చు. సమశక్తి ఆర్బిటాళ్ళు ఒక్కొక్క ఎలక్ట్రాన్చే ఆక్రమించబడిన తర్వాత జతగూడడం ప్రారంభిస్తాయి అనేటువంటిది ఇది హుండు నియమము. దీన్ని మనము మీకు ఒక ఎగ్జాంపుల్స్ ఒకటి కానీ రెండు కానీ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకటి కార్బన్ తీసుకుందాం. కార్బన్ పరమాణు సంఖ్య ఇక్కడ బ్రాకెట్లో రాసిన నేను 6గా రాసిన 6. ఆల్రెడీ మీకు 9th క్లాసులో కొంత అవగాహన ఉన్నది. పరమాణువులు, పరమాణు సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, ప్రోటాన్ సంఖ్య, న్యూట్రాన్ సంఖ్య. దాని ఆధారంగా మనం ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా రాసాం ఒకసారి చెక్ చేద్దాం. 1s2, 2s2, తర్వాత 2p2 అని ఈ విధంగా రాస్తాం. ఏ విధంగా రాస్తున్నా క్లియర్గా మీకు చెప్తాను ఇది అయిపోయిన తర్వాత. 1s2, 2s2, తర్వాత 2p2 అంటే కార్బన్కు ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్లను మనము ఈ విధంగా ఆర్బిటాల్స్లో భర్తీ చేసాం. లేదు ఇంతకుముందు మనకు తీసుకున్న దాని ఆధారంగా 1s <, 2s <, 2p <, అని మీరు చూడండి. దీని ఆధారంగా ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటాయని చెప్పుకున్నాం మనం. ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. తర్వాత ఇప్పుడు మీకు ఇంకో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 అయిపోయింది, నిండిపోయిన తర్వాత ఈ కర్పూరం అయిపోయింది. ఈ కర్పూరం అయితే మీరు ఒక కర్పూరం నిండిపోయింది. ఈ కర్పూరం నిండితే ఇందులో 2 ఎలక్ట్రాన్లు నిండినాయి. ఇందులో ఎస్ ఉంటుంది, 1s ఉంటుంది. ఇక్కడ కూడా 2s తర్వాత 2p ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఒకే ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఖచ్చితంగా 2 ఎలక్ట్రాన్లు మనం నింపుతాం. తర్వాత నెక్స్ట్ 2s కూడా నిండిపోయింది. 2s నిండిపోయిన తర్వాత ఇక్కడ ఇందులో సెకండ్ కర్పూరంలో pr అనేటువంటి ఆర్బిటాల్ కూడా ఉంటుంది. ఆ p ఆర్బిటాల్లో మీకు తెలుసు px, py, తర్వాత pz అనేటువంటి ఆర్బిటాల్లో మనం తీసుకుంటాం pxను. ఇందులో మనకు తెలుసు అయస్కాంత క్వాంటం సంఖ్య చెప్పినప్పుడు మీకు ఓరియంటేషన్స్ దిగ్విన్యాసాల గురించి చెప్పినప్పుడు p ఆర్బిటాలకు 3 విలువలు వస్తాయి. అవి దీంట్లో 2 ఎలక్ట్రాన్లు, దీంట్లో 2 ఎలక్ట్రాన్లు, దీంట్లో 2 ఎలక్ట్రాన్లు, మొత్తం కలిపి p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఎంత అంటే 2, 4 ఓంగా మనకు 2 అవసరం ఉన్నది. కాబట్టి మనం p ఆర్బిటాల్లో 2 నింపుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకు మన ఆఫ్బో నియమం ఏ విధంగా ఉపయోగపడుతున్నది ఇక్కడ అంటే సమశక్తి ఆర్బిటాళ్ళు అనేది ఇది ఒకటే ఆర్బిటాల్ ఒకటే ఉన్నది. దీంట్లో సమశక్తి ఆర్బిటాల్ అని తీసుకోము. ఇది ఒకటే ఉన్నది, దీనికి సంబంధించి లేదు. ఇది మీకు మళ్ళీ ఎక్కడ వస్తుంది అంటే మనకు సంకరీకరణం అనేటువంటి టాపిక్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్దాం. తర్వాత ఇక్కడ p ఆర్బిటాల్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తే ఇంతకుముందే మీకు చెప్పినాం. ఈ p ఆర్బిటాల్లో 3 సమశక్తి ఆర్బిటాలు ఉంటాయని. అవి ఒకటి px, రెండవది py, తర్వాత మూడవది pz. అంటే pను మనం విపులీకరిస్తే 3గా రాసుకోవచ్చు. px, py, pzగా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఆ 2 తీసుకువచ్చి ఇందులో నింపకూడదు హుండు నియమం ప్రకారం. సమశక్తి ఈ 3కి pxకు, pyకి, pzకు 3కి సమాన శక్తి ఉన్నది. కాబట్టి వీటిని మనం సమశక్తి ఆర్బిటాల్ అని మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ మనము దీనికి ఎంత శక్తి ఉన్నదో దీనికి ఎంత ఉన్నదో దీనికి, కాబట్టి మనం ఖచ్చితంగా దీనికి ఒకటి ఇవ్వాలి, దీనికి కూడా ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి. ఇక్కడ మనకు ఉన్నది pలో 2 ఎలక్ట్రాన్లు కాబట్టి మనం 2 ఇందులో భర్తీ చేసినాం. ఇది ఖాళీగానే ఉంది. మన దగ్గర ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి ఇక్కడ మనము నింపాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా
మనం నింపుకోవచ్చు సమశక్తి ఆర్బిటాల్. ఒకవేళ దీన్ని మనం పెంచుదాం, ఒకవేళ నైట్రోజన్ తీసుకుందాం, నైట్రోజను 7 అవుతుంది. ఈ విన్యాసాన్ని ఈ విధంగా ఉంచి పీలో మనకు 6 ఎలక్ట్రాన్ వరకు ఛాన్స్ ఉన్నది కాబట్టి దీన్ని పెంచుకోవచ్చు. ఇక్కడ 3 చేద్దాం. 3 చేసినప్పుడు ఈ ఉండు నియమం ప్రకారము మనం డైరెక్ట్గా దీంట్లో 2 దీంట్లో 1 రాయకూడదు, ఉండు నియమం ఒప్పుకోదు. కాబట్టి ఇవి 3 సమశక్తి ఆర్బిటాలే కాబట్టి ఖచ్చితంగా 3కి 3 లడ్డూలు పంచినట్టు పంచాలి. దీనికి ఒక లడ్డు, దీనికి ఒక ఎలక్ట్రాన్, దీనికి ఒక ఎలక్ట్రాన్, 3టిని పంచుతాం. ఇప్పుడు 3 సమాశక్తి ఉన్నది కాబట్టి సమానంగా మనం పంచుతూ ఉంటుంటాం. ఇప్పుడు ఒకవేళ సపోజ్ దీన్ని ఇంకా మనం ఎలక్ట్రాన్ విన్యాసం పెంచుదాం. ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ ఎంత? 8. ఈ 2 ఇట్లనే ఉంటాయి. ఇక్కడ మనకు పీలో ఇంకా 6 ఎలక్ట్రాన్ల అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ మనము ఒకటి పెంచినాం కాబట్టి 4 అయింది. 4 అయినప్పుడు అది హుండు నియమం ప్రకారము పిఎక్స్, పివై, తర్వాత పీజెడ్లో మరి ఇక్కడ మనకు పీలో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. దీనికి 2 దీనికి 2 ఇస్తే ఇది ఖాళీ అవుతుంది. దీనికి 2 దీనికి 2 ఇస్తే ఇది ఖాళీ అవుతుంది. కాబట్టి సమశక్తి ఆర్బిటాల్ కాబట్టి పంచుకుంటూ పోవాలి అంతే. 3 వ్యక్తులు సమానంగా ఉన్నప్పుడు ముగ్గురికి ఒకటే తిండి పెట్టాలి. ఏది ఈయనకు లడ్డు వేస్తే ఆయనకు లడ్డు వేయాలి, ఆయనకు లడ్డు వేస్తే ఆయనకు లడ్డు వేయాలి. సేమ్ ఒకటే ప్రాసెస్లో మనం ఇవ్వాలి. ఒకళ్ళకు ఎక్కువ ఇచ్చి ఒకళ్ళకు తక్కువ వేసడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ కూడా ఆర్బిటాల్లో కూడా మనము దీన్ని ఒక ఎలక్ట్రాన్తో నింపినాం, దీన్ని ఒక ఎలక్ట్రాన్ నింపినాం, దీన్ని ఎలక్ట్రాన్ నింపినాం. పోగా 3 పోయినాయి. ఇంకా మిగిలింది ఎన్ని ఉన్నాయి మనకు? 4 3 పోతే ఇంకొకటి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఫస్ట్ వరుస మళ్ళీ ఇక్కడికి వస్తాం, మనం మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇట్లా మళ్ళీ ఇంకా ఉంటే ఇంకోటి ఉంటే ఇంకోటి. ఈ విధంగా ఎలక్ట్రాన్లను మనము ఈ సమశక్తి ఆర్బిటాలలో సమానంగా మనం పంచుకోవాలి. మనం ఇది గీతలు అనేటువంటిది సౌలభ్యం కోసం మనకు తెలుసు. ఒకటి ఇట్లా కింద పైన చూపిస్తున్నా ఒకటి కిందకి చూపిస్తున్నది అంటే ఎందుకు అంటే మనకి ఇంతకుముందు తెలుసు చెప్పినాం. స్పిన్ క్వాంటం సంఖ్య ఆధారంగా ఒకటి సవ్య దిశలో ఉంటే ఇంకోటి అపసవ్య దిశలో ఉంటుంది కాబట్టి, అంటే ఒక బాక్స్లో మనం ఎలక్ట్రాన్లను రాసేటప్పుడు 2 రాసినప్పుడు ఆ రెండిట్లలో ఒకటి సవ్య దిశను సూచిస్తుంది, ఇంకొకటి అపసవ్య దిశను సూచిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం సౌలభ్యం కోసం ఈ విధంగా రాయగలుగుతూ ఉంటుంటాం. ఇది ఉండు నియమం.